ఎవరైతే స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి ఎంఎస్కేస్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. చిన్నపిల్లలను తెచ్చినటువంటి ఐసిడిఎస్ ఆఫీసర్స్ గారు, చైల్డ్ లైన్ ఇట్లాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ పంపించడం, ఒకవేళ తల్లిదండ్రులు గార్డియన్స్ లేనట్లయితే వాళ్ళ యొక్క చదువు అలాగే వాళ్ళకు రోజువారీ ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఆపరేషన్ ముస్కాన్ యొక్క ఉద్దేశం. అలాగే తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటిస్తూ మీ పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీది, అలాగే సొసైటీని కూడా. కానీ సొసైటీ మీద వదిలేసినట్లయితే వాళ్ళు సరిగ్గా చిన్న వయసులో చదువుకున్నట్లయితే వాళ్ళు నేర ప్రవృత్తికి అలవాటు పడే అవకాశం ఉంది. కొంతమందిని ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్, మన చిన్నపిల్లలను తీసుకెళ్లి అవయవాలు అమ్మేయడము, లేకపోతే వాళ్ళని ఈ యొక్క ముష్టి ఎత్తుకోవడం, బెగ్గింగ్ మాఫియా అంటే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ టౌన్స్ లో అదొక మాఫియాగా ఉండి చిన్నపిల్లలను తీసుకెళ్లి వాళ్ళ చేత జంక్షన్స్ లో ముష్టి ఎత్తుకునేటట్టు చేయడం, అలాగే వీళ్ళ చేత పోర్నోగ్రఫీ కానివ్వండి, సెక్సువల్ అబ్యూజ్ జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆడపిల్లలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకు రకరకాలుగా ట్రేడ్ గా ఉపయోగించడం కూడా వివిధ దేశాల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చిన్నపిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులతో పాటు సొసైటీ, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయిన పోలీస్ కానివ్వండి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా సహకారంతో వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు మనం ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే వాళ్ళు డ్రగ్ మాఫియా వాళ్ళ చేతిలో పడినట్లయితే నేర ప్రవృత్తి కలిగి వాళ్ళు వాళ్ళ నాశనం అవడంతో పాటు సొసైటీలో ఉన్న అందరినీ కూడా, చాలా మందిని వాళ్ళు ఏమైనా నక్సలైట్లో చేరొచ్చు, టెర్రరిస్టులో చేరొచ్చు, ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంచెం బ్యాక్ రండి, కొంచెం back.